హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. ఈరోజు నా వీడియో వచ్చేసి 7-9 వరకు నేను చేసుకునే పనులనమాట. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదా! నా ప్రీవియస్ వీడియోస్‌లో ప్రతి వీడియోలో చెప్పానండి. నేనైతే డైట్‌లో ఉన్నానని చెప్పేసి. డైట్‌లో ఉన్నప్పుడు కొంచెం హెల్తీ అండ్ టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తే చేసుకునే రాగి రొట్టె ప్రాసెస్ అనమాట. దీని గురించి ఎలా చేయాలి, ఏంటి అనేది మాత్రం నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను మీకు కావాలనుకుంటే. సో, ప్రెజెంట్ అయితే నాకైతే ఇంట్లో చాలా వర్క్ ఉండిపోతూ ఉంటుంది. అందువల్ల నేను ఇక్కడ ఏ రెసిపీ గురించి అయితే డీటెయిల్‌గా ఇవ్వలేకపోతున్నాను. అండ్ వచ్చేసి చెప్పాను కదా! మా మామయ్య గారు, మా అత్తయ్య గారు కంటి ఆపరేషన్‌కి వెళ్లారని చెప్పేసి, ఇంకా వాళ్ళతోని నాకు ఇంట్లో పనులు ఇవన్నీ సరిపోతున్నాయన్నమాట. అందుకే వీడియోస్ కూడా సో, అందుకనే వీడియోస్ కూడా పోస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో, ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు ఫోన్‌ని అంటే దీంట్లో నేను చేసే పని గురించి పెద్దగా చెప్పను కాబట్టి మీరు ఫోన్ పక్కన పెట్టేసి వీడియో ఆన్ చేసి మీ పనులు మీరు చేసుకుంటూ కూడా వీడియోనైతే చూడొచ్చనమాట. ఎందుకంటే నేను మాటలు మాత్రమే చెప్తూ ఉంటాను. ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ అంటే రన్నింగ్‌లో ఉన్న వీడియోకి, నా వాయిస్‌కి దీనికి ఏం సంబంధం ఉండదు కాబట్టి చెప్తున్నాను. మీరు కనుక మీకేదైనా పనున్నా లేకపోతే ఇంకేదైనా కూడా వీడియో క్లిక్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. వీడియో కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అండ్ వచ్చేసి ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ పనులు కూడా త్వరగా అయిపోతూ ఉంటాయన్నమాట. ఆడుతా పాడు ఆడుతూ పాడుతూ పనులు గనుక చేసుకున్నట్లయితే మనకు పని చేసినట్టు కూడా అనిపించదనమాట. చాలా చాలా బావుంటది. ఈ యూట్యూబ్ రాకముందయితే నేను కూడా చక్కగా అట్లా సాంగ్స్, డైలీ వ్లాగ్స్ ఎవరో ఒకళ్ళే పెట్టుకునేదాన్ని. అలా వ్లాగ్స్ చూసుకుంటూ నా పనులన్నీ సో, నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు వ్లాగ్స్, వీడియోస్, సాంగ్స్ ఇవన్నీ కూడా ఫోన్ అట్లా పెట్టేసి అవి వింటూ హాయిగా అయితే పని చేసేసుకుంటూ ఉండేదాన్ని. అవి వింటూ పని చేసుకుంటే ఏంటంటే, నాకెక్కువ పని చేసినట్టు అస్సలు అనిపిచ్చేది కాదనమాట. చాలా రిలాక్స్‌గా అనిపిచ్చేది. ఎంత పని చేసినా కూడా అబ్బా! ఇంకా చేయాలా అన్న భావన వచ్చేది కాదనమాట. అవి చూసుకుంటూ చాలా హాయిగా చేసేసుకుంటూ ఉండేదాన్ని. సో, ఇక్కడ వీడియో టాపిక్ ఏంటంటే చెప్పాను కదా! నేను సాయంత్రం 6-8-9 వరకు ఈ పనులైతే జరుగుతూ ఉంటాయనమాట. నాకైతే బిజీ కుకింగ్ అనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళకొకటి వండాలా, మా మావయ్యకొకటి, ఇంకా మా వారంటే ఏదున్నా తినేస్తారనమాట. వీళ్ళకైతే సర్జరీ జరిగింది గదా! అందువల్లొచ్చేసి వీళ్ళకి కొంచెం అంటే ఏమంటారు పథ్యం ఉండాలంటారు గదా! ఆ విధంగా అనమాట. 3 రోజుల తర్వాతయితే మా మామయ్య వచ్చింది 3 రోజులకండి. మా అత్తయ్య గారు 3 రోజులకొచ్చారనమాట. ఇద్దరు మా మామయ్య వాళ్ళెళ్లి మొత్తం 4 రోజులయింది. మా వాళ్ళొచ్చి 4గో రోజు. ఆపరేషన్ జరిగిన 3 రోజుకి ఇంటికొచ్చారు. మా అత్తయ్య గారు గూడా అంతే. అట్లాగా అటు 3 రోజులు, ఇటు 3 రోజులు అట్లా అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే సర్జరీ చేయించుకోవడం వల్ల నాకైతే పని ఎక్కువైపోతూ ఉందనమాట. అంటే ఇద్దరున్నారు కదా! అందుకనేసి పనెక్కువవుతుంది. ఏంటి అంటే వాళ్ళు ఏదోకటి అడుగుతూ ఉంటారు కదా! ఇస్తూ ఉండాలా. ప్లస్ వచ్చేసి ఆపరేషన్ చేయించుకున్నారు కదా! పెద్దగా మాట్లాడొద్దు. సో, కొంచెం ఇదిగా ఉంటదనమాట. నా వాయిస్ నార్మల్‌గానే పెద్దగా ఉంటది. ఏదైనా అడిగినా కూడా నేను గట్టిగానే సమాధానం చెప్తాను. అసలు స్లోగా, చిన్నగా చెప్పడం నాకు అలవాటు లేదు. మొదటి నుంచి కూడా అలవాటు లేదనమాట. దాన్ని కొంచెం చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. అండ్ వచ్చేసి నా వీడియోస్ అయితే ఈ వీడియో ఫ్రైడే షూట్ చేశాను నేను. ఫ్రైడే షూట్ చేసి అప్పటినుంచి ఇప్పటి వరకి గూడా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వటానికే టైము ఎన్ని రోజులు పట్టిందో చూస్తున్నారా అసలు. అంటే చెప్పాను కదా! వీళ్ళకి ఆపరేషన్ జరిగుంది. ఈ పనుల ప్రెషరు వీటి వల్ల నాకిట్లా లేట్ అయిపోతూ ఉందనమాట. ప్రతి వీడియో ఇంతే. ఇంకా నేను 2-3 వీడియోస్ అంటే సాటర్‌డే తీసింది, సండే తీసింది కూడా నేను షూట్ చేసి పెట్టుకున్నాను. కానీ ఫ్రైడే షూట్ చేసిన దానికే వాయిస్ ఓవర్ ఇంతవరకు ఇవ్వలేదనమాట. ఈరోజు సోమవారం రోజు ఇవాళ ఇస్తున్నాననమాట. సో, మాకైతే రోజు మార్చి రోజు పూలతను వస్తారు. ఆ అంకుల్ కూడా బాగా ఇస్తారు. పూలు 20 రూపీస్ తీసుకుంటాను నేను. 2 మూరలు అట్లా వస్తాయన్నమాట. ఇంకా సన్నజాజులు గూడా వస్తాయి. సన్నజాజులంటే ఇంకా మొన్న లాస్ట్ వీడియోలో చూయించాను కదా! మా అమ్మోళ్ళ చెట్టుకైతే సన్నజాజులు తెచ్చేసుకుంటానండి. అవి ఇవి కోసుకొని సంజాలు కోసుకొనొచ్చేసి ఈ పువ్వులు కట్టుకునేసరికి నా తల ప్రాణం అయితే తోక్కొచ్చేసిందని చెప్పొచ్చు. అసలే పనులెక్కువగా ఉన్నాయి. దానికి తోడు ఈ పువ్వులు కట్టుకోవడం ఇంకొంచెం పెద్ద పనయింది. చూస్తున్నారా ఇక్కడ అవి 2 మూరల వరకు అయితే వచ్చాయన్నమాట. ఇంకా మా మావయ్య గారు ఉండేసి 8 అయితుంది.
నాకైతే అన్నం పెట్టమన్నారు. ఇంకా సో మా మావయ్య గారికి వెళ్ళేసి అన్నం పెట్టేసి వచ్చాను. ఇంకా సన్నజాజులు కట్టుకుంటున్నాను. సన్నజాజులు అయితే బాగా విచ్చిపోయినాయి అనమాట. అబ్బా! విచ్చిపోయిన సన్నజాజులు కట్టాలంటే తలకాయ నొప్పండి. సన్నజాజులనే కాదు, ఈ మల్లెపూలు కొని విప్పారిపోయినాయి అంటే కట్టడం చాలా కష్టంగా ఉంటది. విసుగ్గా ఉంటది అసలు. ఎందుకంటే రెక్కకి రెక్క తగిలి నలిగిపోతూ ఉంటాయి మన చేతి మధ్యలోనే. అందుకనేసి విప్పారిపోయాక పూలు కట్టుకోవాలంటే చాలా తలనొప్పిగా ఉంటది అసలు నాకైతే. ఇంకా మధ్య మధ్యలో మా పిల్లలు వస్తున్నారు. మా పిల్లలంటే మా మరిది పిల్లలనమాట. వాళ్ళు ఏ కొత్త టాయ్ కొనుక్కున్నా కూడా ప్రతిదీ వచ్చి చూపిస్తూ ఉంటారు. అసలు భలే ఉంటది. అంటే ఏదైనా కానీ ఇప్పుడు స్కూల్‌కెళ్లారనుకోండి, స్కూల్ నుంచి వచ్చి రాంగాల్నే నన్ను మమ్మీ అని పిలుస్తారు. మమ్మీ, మమ్మీ, మమ్మీ అని చెప్పి నా దగ్గరకొస్తారు. ఏదైనా కూడా చూయిస్తారనమాట. స్కూల్‌లో చిన్న అబ్బాయి ఉన్నాడు కదా! ఆ అబ్బాయి ఏదన్నా చెత్త పని చేసినా కూడా పెద్దమ్మాయి వస్తది. పెద్దమ్మాయి వచ్చి చెప్పిద్దనమాట. మమ్మీ జ్ఞానం ఇట్లా చేశాడు ఈరోజు స్కూల్‌లో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. భలే ఉంటదనమాట. వాళ్ళతో మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటాను అసలు నేనైతే. ఇంకిక్కడ పూలు కట్టే వీడియో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తానండి. ఎందుకంటే పూలు కట్టడం ఈ వీడియోలో నేనైతే ఫాస్ట్‌గా పెట్టేశాను. పూలు కట్టడం గురించి ఫుల్ డీటెయిల్‌గా అండ్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న వీడియో అయితే తీసా అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పూలు కట్టడం రాని వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉంది చూడాలి, నేర్చుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్‌లో ఈ వీడియో కింద నేనైతే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను పూలు కట్టే వీడియోది. సో, ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూసేయండి. సో, ఫైనల్‌గా అయితే పూలన్నీ ఇట్లా అయితే కట్టుకున్నా అనమాట. పూలు మీకెట్లా అనిపిచ్చాయి చూడండి. నాకైతే ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఈ ఒక్క మొగ్గ ఎందుకు కట్టలేదంటే ఇదొచ్చేసి స్పెషల్ అని జెప్తాను. ఎందుకంటే ఇది గుండు మల్లెపూ అనమాట. ఈ మల్లెపూలల్లో అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది. అక్కడక్కడ తగులుతాయి 1, 2. వాటిని నేనట్లా పక్కన పెట్టేసుకొని విప్పారాక అచ్చంగా ఒక పువ్వే పెట్టుకుంటాను. గుండు మల్లెపూలంటే విడిగానే చాలా సైజొస్తాయి. ఫస్ట్ చూడటానికి అట్లా ఉన్నా కూడా పెద్దగా వస్తాయన్నమాట విరబూసిన తర్వాత. ఒక పువ్వు పెట్టుకున్నా తలలో బాగా కనిపిస్తుంది. అందుకనేసి నేనైతే ఆ ఒక పువ్వునే సెపరేట్‌గా పెట్టేసుకుంటాను. ఈరోజు సరుకులు తేవడానికి కూడా వెళ్ళాను. అబ్బా! అసలు సరుకులు ఉంటే గుర్తొచ్చింది. సరుకులు రేట్లు మాత్రం మండిచ్చేస్తున్నారండి. మనలాంటి వాళ్ళు ఏదైనా తీసుకోవాలి అంటే మాత్రం చాలా కష్టం అనమాట. కేజీ తీసుకునే దగ్గర అర కేజీ తీసుకోవచ్చు. అర కేజీ తీసుకునే దగ్గర పావు కేజీ తీసుకోవచ్చనమాట. అంత కాస్ట్‌గా అయితే ఉన్నాయి సరుకులు. ప్రతీదీ కూడా అట్లానే ఉన్నాయిలెండి. ఒకటిదే కాదు, ప్రతివి కూడా. కూరగాయలు కూడా అట్లానే ఉన్నాయి. బట్ టమాటాలు, ఆనియన్స్ మాత్రం ఇప్పుడు మీడియం కాస్ట్‌లో ఉన్నాయన్నమాట. మనము ఒక కేజీ తీసుకునే దగ్గర 3 కేజీలు తీసుకోవచ్చు అన్నంత ఇదిలో అయితే ఉన్నాయి టమోటాస్. ఫర్ 100కొచ్చేసి ఫర్ 5 కేజీస్ అట్లా ఇస్తున్నారనమాట. ఆనియన్స్ అయినా, అవైనా ఇవైనా. ఇదిగోండి వీళ్ళైతే వాళ్ళ డ్యాడీ, వాళ్ళ మమ్మీ అయితే ఈరోజు వాళ్ళని బస్ స్టాండ్‌కి తీసుకెళ్లారంట. బస్ స్టాండ్‌కి తీసుకెళ్తేను వీళ్ళకేదో ఒక టాయ్ కొనిచ్చారు. ఒక బుక్ మీద ఏదో షీట్ ఇచ్చేసి, ఆ షీట్‌తో కార్డ్‌బోర్డ్‌ని ఇట్లా మూవ్ చేస్తే అందులో ఉన్న బొమ్మలు కూడా మూవ్ అవుతాయనమాట. అంటే ఎట్లా చెప్పాలి దాన్ని? ఏదైనా ఒక బొమ్మ ఉందనుకోండి, ఆ బొమ్మ డాన్స్ చేస్తున్నట్లుగా అది కార్డ్ పెట్టేసి ఇట్లా షేక్ చేస్తే ఆ బొమ్మ వచ్చేసి డాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందనమాట. చాలా బావుంది. నాకు చాలా బాగా అనిపించింది. సో, ఇక్కడ రాగి రొట్టెకి ఇందాకే నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నా గదా! వీడియో స్టార్టింగ్‌లో చూసే ఉంటారు. సో, దాన్నైతే ఇక్కడ నేను చాలా రాగి రొట్టెలు చేసుకుంటున్నాననమాట. రొట్టెలు ఇప్పుడు చేసి పెట్టేసుకుంటే కాసేపయితే పిండి నానపెట్టుకోవాలనమాట. నానపెట్టుకుంటే రొట్టె అనేది బాగా వస్తుంది. అండ్ ఈ రొట్టె కలుపుకోవడానికి వాటర్ ఎక్కువ యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే చేతులకి తడవుతుందనమాట. తడంటే మనం కాల్చునే లోపలే దాంట్లోంచి వాటర్ అనేది బయటికి స్ప్రెడ్ అవుతది. సో, అందుకనేసి మనం అంత ఎక్కువ వాటర్ ఉండొద్దు. అలా అని అంత తక్కువ వాటర్ ఉండొద్దు. ఇక్కడ నాకేదో పని ఉంటూనే ఉంటది గదా! అందుకని ఫేస్‌లో అయితే ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడైతే నాకు రాగి రొట్టె పర్ఫెక్ట్‌గా అయితే రెడీ అయిపోయింది. సో, ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. అంటే అంతా ప్రాసెస్ అంతా ఒకటే కాబట్టి నేను కొన్ని వీడియోస్‌నైతే షూట్ చేయలేదన్నమాట. కొన్ని మాత్రమే షూట్ చేసుకున్నాను. సో, మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.
సో ఇన్ని రోజుల నుంచి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను కూడా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పేరు పేరున కూడా నేను థ్యాంక్ యూ చెప్తాను. సో ఇకపై కూడా మన ఛానల్కి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. మీరు ఇచ్చే ఒక ఛానల్, నాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబర్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వీడియో తీయాలన్న ఇది కూడా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను రాగి రొట్టె ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా వీడియో ఆపేసి నేను మా వారైతే అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేసి పాలైతే తీసుకొని వచ్చాం అనమాట. సో డైలీ పాలకు వెళ్ళినప్పుడు అయితే వాకింగ్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇంట్లో ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ డైటింగ్ అయితే కంపల్సరీ చేస్తున్నానండి. వెయిట్ లాస్ అవ్వాలి నేనైతే. నాకున్న ప్రాబ్లం అదనమాట. ప్రజెంట్ అయితే నేను వెయిట్ లాస్ అవ్వాలి. నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చూడటానికి నేను అంత లావుగా కూడా ఏం లేను. కాకపోతే నా హైట్కి తగ్గ వెయిట్ నేను లేకపోవడం వల్ల నాకున్న చిన్న ఇష్యూ అనమాట అది. హైట్ని మేనేజ్ చేసుకునేలాగా, వెయిట్ కూడా ఉండేలాగా నేను చూసుకోవాలన్నమాట. హైట్కి తగ్గట్టుగా వెయిట్ అనమాట. సో అది కొంచెం నాకు డిస్టర్బ్గా ఉండి హెల్త్ అనేది నాకు అసలు బాగుండట్లేదు. నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అంటే మాత్రం నేను నెక్స్ట్ డేకి డల్ అయిపోతున్నాను అనమాట. సో ఇక్కడ పాలు అయితే పొంగొచ్చేస్తాయి. 2 గిన్నెలు ఎందుకు పెట్టానంటే ఒకటైతే పెరుగు అనమాట, ఇంకొకటి అయితే మార్నింగ్ టీకి అనమాట. 6 లీటర్ మేమైతే ఇలా వచ్చాం లీటర్ తీసుకుంటాము. లీటర్లో 1/2 లీటర్ వచ్చేసి పెరుగుకి, 1/2 లీటర్ అయితే టీకి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ పాలు అయిపోయాయి. ఇంకా దోసపెనము, ఈ దోసపెనం వచ్చేసి నేను 3 సార్లు తిరిగానండి దోసపెనం కోసం. నేనైతే ఇది మా 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 మరిది వాళ్ళ ఇంట్లో ఉందనమాట. మా చెల్లెలు వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు దోసపెనం సక్రంగా రావట్లేదని చెప్పేసి తీసుకెళ్లారా, తెచ్చుకుందామని చెప్పేసి నేను వెళ్ళి 3 సార్లు వెనక్కి తిరిగి వచ్చాను. వెళ్ళాను, కాసేపు మాట్లాడి వచ్చేసాను. రెండోసారి వచ్చేసి వెళ్ళాను, మజ్జిగ చేమిరికెత్తి తీసుకొచ్చాను. మూడోసారి మాత్రం వెళ్ళి మర్చిపోయాక మా వారు అరిచారనమాట, ఎంత మతి మరిపింది నీకు అని చెప్పేసి. అప్పుడు వెళ్ళైతే దోసపెనం తీసుకొచ్చుకున్నాను. ఇక్కడైతే కొంచెం జూమ్ చేసి చూపించండి, నాకు వీడియో తీయరా అని మా వారిని అడిగేసరికి మా వారైతే ఇట్లా దగ్గరకు వచ్చేసి మీకు రాగి రొట్టె ఎట్లా కాల్చుకుంటున్నాను అనేది అయితే చూపిస్తున్నారనమాట. రాగి రొట్టె అయితే కాల్చుకోవడానికి చాలా టైం పడుతుందండి. మ్యాక్సిమం వచ్చేసి ఒక 10 మినిట్స్ అలా పడుతుంది అనమాట. సో అటు ఇటు టాస్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.